హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజామాబాద్లో టాప్ 10 ప్లేసెస్ గురించి మనం తెలుసుకుందాం. మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి లైక్ చేయండి. ఆలీసాగర్ నిజామాబాద్లో లొకేట్ అయింది. నిజామాబాద్ బస్టాండ్ నుండి 13 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీనిని 1931లో హైదరాబాద్ నిజాంలు నిర్మించారు. ఆలీసాగర్ మీ పిల్లలకు మంచి పిక్నిక్ స్పాట్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది. ఇక్కడ టైమింగ్స్ మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 6:30 PM. కిల్లా రామ్ ఆలయం. ఈ టెంపుల్ నిజామాబాద్ నుండి 19 కిలోమీటర్స్ దూరంలో డిచ్పెల్లి అనే విలేజ్లో లొకేట్ అయింది. నిజామాబాద్లోని పురాతనమైన దేవాలయాలలో ఈ టెంపుల్ ఒకటి. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. ఈ టెంపుల్ వైట్ అండ్ బ్లాక్ రాక్స్తో నిర్మించారు. ఈ టెంపుల్ యొక్క శిల్పకళ అందరినీ చాలా ఆకర్షిస్తాయి. నీలకంఠేశ్వర టెంపుల్ నిజామాబాద్లో లొకేట్ అయింది. నిజామాబాద్ బస్టాండ్ నుండి 2.2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ నిజామాబాద్లోని కంఠేశ్వర్ కాలనీలో ఉంది. ఈ టెంపుల్ అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. నీలకంఠం ఉండడం వల్ల శివుడు నీలకంఠేశ్వరుడిగా పేరు పొందాడు. ఇది సుమారు 500 సంవత్సరాల నాటి దేవాలయం మరియు అధిక సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. చరిత్ర ప్రకారం ఈ టెంపుల్ని శాతవాహన రాజు శతకర్ణి జైనుల కోసం నిర్మించాడు. తర్వాత కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని శివాలయంగా మార్చారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే రథసప్తమి రోజున మాత్రమే సూర్యకిరణాలు శివలింగంపై పడతాయి. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ మార్నింగ్ 6 టు ఈవినింగ్ 7:30. నిజామాబాద్ కోట నిజామాబాద్ బస్టాండ్ నుండి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట నిజామాబాద్ నగరంలో లొకేట్ అయింది. నిజామాబాద్ డిస్టిక్లోని ముఖ్యమైన చారిత్రక కట్టడాల్లో నిజామాబాద్ కోట ఒకటి. ఈ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూట రాజులచే నిర్మించబడిన పురాతన కోట. ఈ అద్భుతమైన కోటను అల్లావుద్దీన్ ఖిల్జీ, బహమానీలు, కుతుబ్ షాహీలు మరియు మొఘలాలు ఆక్రమించారు. ఈ కోట నిజామాబాద్ నగరం మరియు దాని పరిసరాల యొక్క అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. కోటలోని ప్రధాన ఆకర్షణలలో జైలు, మసీదు, రామాలయం ఉన్నాయి. సారంగపూర్ హనుమాన్ టెంపుల్ నిజామాబాద్ బస్టాండ్ నుండి 6.5 కిలోమీటర్ల దూరంలో సారంగపూర్ అనే విలేజ్లో లొకేట్ అయ్యింది. ఇక్కడ హనుమంతుడు భక్తులకు అపారమైన మానసిక మరియు శారీరక శక్తిని ఇస్తాడని నమ్ముతారు. చరిత్ర ప్రకారం ఈ పుణ్యక్షేత్రం పునాది రాయిని గొప్ప భారతీయ నాయకుడు ఛత్రపతి శివాజీ గురువు అయిన సన్యాసి సమర్థ రామదాస్ వేసినట్లు నమ్ముతారు. హనుమాన్ జయంతి మరియు రామనవమి పండుగలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఈ టెంపుల్ యొక్క టైమింగ్ మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 7:30. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నిజామాబాద్ జిల్లాలోని జాన్కంపేట్ విలేజ్లో లొకేట్ అయింది. ఈ ఆలయం కొండపై అష్టభుజి ఆకారంలో నిర్మించబడిన హస్తముఖి పుష్కరానికి ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్ రాష్ట్రకూటుల కాలంలో నిర్మించబడింది మరియు పశ్చిమ చాళుక్యులు, కాకతీయులు మరియు తర్వాత పాలకుల కాలంలో పునరుద్ధరించబడింది. వార్షిక పండుగ మరియు పౌర్ణమి రోజున చాలామంది యాత్రికులకు ఆకర్షిస్తుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ 6:30 టు 1:30, ఈవినింగ్ 4:30 టు 7:30. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్లో ఉంది. ఇది తెలంగాణలోని అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటి మరియు వర్షాకాలంలో తెలంగాణలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. గోదావరి నదిపై నిర్మించిన ఈ డ్యామ్కు 1963 జూలై 26న జవహర్లాల్ నెహ్రూ పునాది వేశారు. శ్రీరామ్ సాగర్ కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ మరియు ఖమ్మం జిల్లాలకు సాగునీటిని అందిస్తుంది. ఈ నది ఒడ్డున శివాలయం మరియు రామాలయం కూడా ఉన్నాయి. దోమకొండ ఫోర్ట్ నిజామాబాద్ బస్టాండ్ నుండి 87 కిలోమీటర్ల దూరంలో ఈ దోమకొండ గ్రామంలో దోమకొండ ఫోర్ట్ లొకేట్ అయింది. దోమకొండ రెడ్డి పాలకులు 18వ శతాబ్దంలో కోటను నిర్మించారు.
ఈ కోట అన్వేషించదగిన అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంది మరియు తెలంగాణ వారసత్వ వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ కోటను గడి దోమకొండ లేదా కిల్లా దోమకొండ అని కూడా అంటారు. తెలంగాణలో ఉన్న అద్భుతమైన కోటలలో ఇది ఒకటి. కోట యొక్క నిర్మాణం హిందూ మరియు ముస్లిం శైలులను ప్రదర్శిస్తుంది. నిజాం సాగర్ డ్యామ్ నిజామాబాద్ నుండి 81 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నిజాం సాగర్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉంది. హైదరాబాద్ సమీపంలో చూడవలసిన సుందరమైన పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. నిజాం సాగర్ గోదావరి ఉపనది అయిన మంజీరా నదిపై నిర్మించబడింది మరియు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని అచ్చంపేట్ మరియు బంజపల్లె గ్రామాల మధ్య ప్రవహిస్తుంది. ఈ రిజర్వాయర్ సింగూరు డ్యాంతో పాటు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలకు ప్రధాన నీటి వనరులలో ఒకటి. ఇది మొదట నీటిపారుదల ప్రయోజనం కోసం నిర్మించబడింది. నిజాం సాగర్ ఆనకట్టను 1923 నుండి 1931 వరకు అప్పటి హైదరాబాద్ పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. ఈ ఆనకట్ట నిర్మాణం కోసం 40 గ్రామాల ప్రజలను తరలించడం జరిగింది. ఈ ఆనకట్ట అప్పట్లో ప్రపంచంలోని అతిపెద్ద డ్యాంలలో ఒకటి. మహాత్మా గాంధీ మరియు పండిత్ జవహర్లాల్ నెహ్రూ వంటి దిగ్గజాలు 1940లలో ఈ స్థలాన్ని సందర్శించారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ సింగూరు డ్యామ్ తర్వాత మంజీరా నదిపై రెండవ నీటిపారుదల పథకం. నిజాం సాగర్ మండలం అస్మాన్పల్లి గ్రామ సమీపంలో జల విద్యుత్ కేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది. నిజాం సాగర్ డ్యామ్ యొక్క ప్రదేశం దాని అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది మరియు ఇది చాలామంది పర్యాటకులకు ఆకర్షిస్తుంది. అశోక్ సాగర్ నిజామాబాద్ బస్టాండ్ నుండి 9 కిలోమీటర్స్ దూరంలో జాన్కంపేట్ వద్ద లొకేట్ అయింది. జాన్కంపేట్ సరస్సును అశోక్ సాగర్ అని పిలిచే ఆకర్షణీయమైన అందమైన సరస్సుగా మార్చారు. ఇది హైదరాబాద్ నుండి బాసర్లోని ప్రసిద్ధ సరస్వతి ఆలయానికి వెళ్ళే మార్గంలో ఉంది. ఇది అద్భుతమైన రాక్ గార్డెన్, అష్టభుజి ఆకారపు రెస్టారెంట్, స్వింగింగ్ బ్రిడ్జ్, బోటింగ్ సౌకర్యాలు మరియు పిల్లల పార్కుతో కూడిన భారీ రిజర్వాయర్. ఈ తోట 2 ఎకరాల విస్తీర్ణంలో అందమైన పువ్వులు, ప్రకృతి దృశ్యం మరియు ఆకర్షణీయమైన సహజ సెట్టింగ్ రాక్ కట్లతో విస్తరించి ఉంది. నీటి మధ్యలో సరస్వతి దేవి యొక్క 15 అడుగుల పాలరాతి విగ్రహం ఉంది. కొండ ప్రాంతాల నేపథ్యంలో ఈ సరస్సు చాలా సుందరంగా ఉంటుంది. అశోక్ సాగర్ ఇప్పుడు 18 సీట్లు, 4 సీట్ల స్పీడ్ బోట్లు మరియు పెడల్ బోట్లతో అద్భుతమైన బోటింగ్ సౌకర్యాలను కలిగి ఉంది. అష్టభుజి ఆకారంలో ఉన్న అశోక్ సాగర్ రెస్టారెంట్ అందమైన నిర్మాణం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.